15 ఏళ్ల తర్వాత ఆ ఊరికి పండగ తెచ్చుకున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా చిన్న పెద్ద ముసలి ముతక అందరూ ఏకమయ్యారు. లక్షల రూపాయలు పోగు చేసుకున్నారు. ఇంకేముంది, 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా తమ గ్రామదేవత పండగను చుట్టాలు బంధువులు స్నేహితులతో పిలుచుకొని చాలా సందడిగా చేసుకున్నారు. పండగ అంతా అయిపోయింది. పండగ తీపి జ్ఞాపకాలు నెమర వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రతి ఒక్కరిపైన పిడుగులాంటి వార్త. ఎందుకంటే తమ గ్రామదేవత గుడిలో దొంగలు పడ్డారు. ఇదేంటి, దేవత గుడిలో దొంగలు పడ్డామని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అవునండి, ఇది విజయనగరం జిల్లా ఎస్కోట శివారు సీతంపేట బండమ్మ గుడి. ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత గ్రామస్తులందరూ కలిపి పండగ తెచ్చుకున్నారు. లక్షల రూపాయల వ్యయంతో రకరకాల ప్రోగ్రామ్స్తో ఎంతో సందడిగా నభూతో నభవిష్యత్ అన్న విధంగా పండగ చేశారు. అయితే కొంత నిర్లక్ష్య కారణంగా గుడికి తాళం వేయకపోవడంతో దొంగలు పడ్డారు. దొంగలు పడి భక్తులు వేసిన కానుకలో ఉన్న హుండీలను ఎత్తుకుపోయారు. ఇందులో సుమారు 3 లక్షల వరకు నగదు ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు. దొంగతనం విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే వెంటనే రంగంలోకి క్లూస్ టీం తిరిగింది. గతంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో దొంగలు పడ్డారని, ఇప్పుడు బండమ్మ ఆలయంలో దొంగలు పడ్డారని గ్రామస్తులు వాపోతున్నారు. అమ్మవారి పండగ సంతోషంగా చేసుకున్నామని ఆనందపడాలా, లేకపోతే గుడిలో దొంగలు పడ్డారని బాధపడాలో అర్థం కావడం లేదని ప్రతి ఒక్కరు కూడా వాపోతున్నారు. దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా పోలీసుల్ని కోరుతున్నారు.